హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. సౌర్య కార్తీక్ పక్కన కూర్చొని, రావణ్, ఇవన్నీ నేను చూసుకుంటాను, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో సౌర్య చెంప మీద చేయి పెట్టి, ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా. మామ మంచితనం అందరికీ తెలిసింది. ఎన్ని రోజులు మామ ముసుగులో ఉన్న రాక్షసుడి గురించి అందరికీ తెలిసింది అని అంటూ స్పృహ కోల్పోతే శౌర్య కంగారుగా, రావణ్, రావణ్ అని అరుస్తూ కార్తీక్ బుగ్గలు తడుతూ ఉంటే మైక్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నేను సార్ని, రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మీరు కరణ్ ఇక్కడ మొత్తం క్లియర్ చేయించి హాస్పిటల్కి రండి. పోలీస్ వాళ్ళు ఒక 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అని చెప్పాడు. శౌర్య కార్తీక్ని 2 చేతుల్లోకి ఎత్తుకొని, సరే పద, నువ్వు ముందు కార్తీ అని అంటే మైక్ కరణ్ వైపు చూస్తూ, నువ్వు కార్ రెడీగా పెట్టు, వెళ్ళు అని రాజుని లేపి భుజం మీద వేసుకున్నాడు. కరణ్ ఫాస్ట్ గా బయటకి పరుగు పెట్టి కార్ గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి వెనక డోర్ ఓపెన్ చేస్తే శౌర్య, మైక్, రాజు కార్లో కూర్చోపెట్టారు. రాజు స్పృహలోనే ఉండడంతో కార్తీక్ ని వడిలో పడుకోబెట్టుకుని, నేను సార్ని చూసుకుంటాను, మైక్ నువ్వు కార్తీ అంటూ చెప్పడంతో అక్కడ ఉన్న కార్తీక్ సెక్యూరిటీలో ఒకరు ముందు కూర్చుంటే మైక్ కార్ స్టార్ట్ చేశాడు. శౌర్య కార్తీక్ ని వదలలేక కష్టంగా తప్పక అక్కడే ఉండిపోయాడు, చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో వెళ్తున్న కార్ వైపు చూస్తూ. కరణ్ శౌర్య దగ్గరికి వెళ్ళి, బావా, సార్కి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, పోలీసులు వచ్చిన తర్వాత మనం త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అంటూ చెప్పాడు. ఒక 2 మినిట్స్ తర్వాత పోలీసులు, మీడియా రావడంతో శౌర్య అందరి ముందుకు వెళ్ళి రికార్డ్ చేసిన వీడియో ఇచ్చి, నేను న్యూస్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రకాష్ రాజేష్ తప్పించుకున్నారు. అలాంటి అతను మా నాన్న అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా అమ్మని కూడా చంపింది అతనే. మీరు అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. అది ఒక ఏసీపీగా కాకుండా ఒక బాధితుడిగా కోరుకుంటున్నాను. అజయ్ కృష్ణని, అతని మనిషి రాజుని ఇప్పుడే అంబులెన్స్ లో హాస్పిటల్కి పంపించాం. అజయ్ కృష్ణ గారు స్పృహలో లేరు అంటూ ఒక 10 నిమిషాలు అక్కడ జరిగింది మొత్తం చెప్పి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అక్కడి నుండి బయటకు వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. శౌర్య కూర్చోగానే కరణ్ కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు. మైక్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్ చీఫ్ డాక్టర్ కి కాల్ చేసి 10 నిమిషాల్లో డాక్టర్స్ అందరూ రెడీగా ఉండాలని కార్తీక్ పొజిషన్ గురించి చెప్పడంతో ఆల్రెడీ హాస్పిటల్లో ఆదిత్య, ఆకాష్ వాళ్ళు ఉండడంతో చీఫ్ డాక్టర్స్ అందరినీ అలర్ట్ చేసి రెడీగా ఉండమని చెప్పి పరుగున ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆకాష్ని చూసి పరుగున ఆకాష్ దగ్గరికి వెళ్తే, సార్, అజయ్ సార్కి బాలేదు, ఒకసారి న్యూస్ చూడండి, ఇంకా సార్ని తీసుకువస్తున్నారు, ప్లీజ్ మీరొకరిద్దరు మాత్రమే ఇక్కడ ఉండండి, మిగతా అందరూ రూమ్లోకి వెళ్ళండి సార్. ఎంతమంది ఉంటే ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ సార్ అందరూ రూమ్లోకి వెళ్ళండి. అలాగే మేడంకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం, ఆదిత్య సార్ కూడా బాగానే ఉన్నారు అని చెప్పడంతో ఆకాష్ అదే ఫ్లోర్లో ఉన్న పర్సనల్ రూమ్కి అందరినీ పంపిస్తాడు. రక్షితని ఖుషి దగ్గర, వర్షని వేదు దగ్గర నుంచి బయటకు వస్తే ఆదిత్య బయటికి రావడంతో విషయం చెప్పి న్యూస్ చూస్తారు. జరిగింది మొత్తం తెలియడంతో కార్తీక్ కి ఎలా ఉందోనని టెన్షన్ గా కార్తీక్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు. కరెక్ట్ గా 10 మినిట్స్ కి మైక్ హాస్పిటల్ ముందు కార్ ఆపి కార్తీక్ ని మైక్ ఎత్తుకుంటే వాళ్ళతో వచ్చిన సెక్యూరిటీ పర్సన్ రాజుని భుజం మీద వేసుకుని హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తారు. అప్పటికే అందరూ రెడీగా ఉండడంతో ఇద్దరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మైక్, ఆకాష్ ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య కంగారుగా మైక్ వైపు చూస్తూ, మైక్, రావణ్కి ఎలా ఉంది అంటూ శౌర్య, రాజు, కరణ్ కూడా ఎక్కడున్నారంటూ అడుగుతాడు. మైక్ ఆదిత్య వైపు చూస్తూ శౌర్య, కరణ్ గురించి చెప్పి రాజుకి కూడా దెబ్బలు తగలటం గురించి చెప్తాడు. అందరూ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ బయటికి రావడం కోసం టెన్షన్ గా చూస్తూ ఉంటే కొంచెం సేపటికి రాజుని ఐసీయూకి షిఫ్ట్ చేసి ఒక 2 డాక్టర్స్ ఆదిత్య వాళ్ళ దగ్గరికి వస్తారు. డాక్టర్ ఏం చెప్తారని ముగ్గురు కంగారుగా చూస్తూ ఉంటే డాక్టర్ ఆకాష్ వైపు చూస్తూ, సార్, పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఒక కాలికి మాత్రం దెబ్బ బలంగా తగిలింది, రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి, అలాగే ఆ కాలు మీద ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి, ఇంకా తలకి కూడా స్టిచెస్ పడ్డాయి, ప్రస్తుతానికి స్పృహలో లేరు, ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం, 2 గంటల్లో స్పృహలోకి వచ్చేస్తారు, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు
అని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ వెళ్ళిపోయాక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ముగ్గురు చూసి వస్తే ఇంకోవైపు రాజేంద్ర గారు, వజ్రం గారు, ఆనంది గారు రితిక్కి స్పృహ రావడంతో నీతుకి జరిగింది చెప్పి నలుగురిని తీసుకుని బయట ఉన్న గిరిజన ప్రాంతం వాళ్ళలో ఇద్దరితో కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి ముగ్గురు రాజుని చూసి రావడంతో నీతు రాజు గురించి తెలుసుకుని భయపడుతుంది. వీళ్ళందరూ కూడా రాజుని చూసొచ్చి కార్తీక్కి ఏం కాకూడదు అని కోరుకుంటూ ఉంటే ఆకాష్ వాళ్ళకి నచ్చ చెప్పి రూమ్లో ఉండమని చెప్పి పంపిస్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఖుషి రూమ్లో నుంచి గట్టిగా సౌండ్ రావడంతో ముగ్గురు కంగారుగా అటువైపు వెళ్తే వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఖుషి గొడవ చేస్తూ ఉంటే రక్షిత ఖుషిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆదిత్యని చూడగానే ఖుషి ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆది, నేను రావణ్ణి చూడాలి, నన్ను రావణ్ దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ అడిగితే ఆదిత్య ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని, మామ, రావణ్ బిజీగా ఉన్నాడు, రావడానికి టైం పడుతుంది అని చెప్పినా కూడా ఖుషి వినిపించుకోకుండా, లేదు, నేను ఇప్పుడే రావణ్ణి చూడాలి, తీసుకుని వెళ్ళు అని గోల చేస్తూ ఉంటే ఆదిత్యకి కార్తీక్ పరిస్థితి ఎలా చెప్పాలో తెలియక, మామ, అది రావణ్ ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం బయటకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, రేపు మార్నింగ్కి వచ్చేస్తాడు అంటూ చెప్తే ఖుషి ఆదిత్య చేతిని నెట్టేసి మైక్ దగ్గరికి వెళ్ళి, రావణ్ ఎక్కడున్నాడు, నువ్వు ఎప్పుడు రావణ్తోనే కదా ఉంటావు, నీకు ఖచ్చితంగా తెలుసు కదా, రావణ్ ఎక్కడున్నాడు, నన్ను రావణ్ దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ కన్నీళ్లతో అడుగుతూ ఉంటే మైక్ ఖుషి వైపు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక, బుజ్జమ్మా, అది సార్ ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు అంటూ కష్టంగా అబద్ధం చెప్పాడు. ఖుషి అందరినీ కోపంగా చూస్తూ, మర్యాదగా నన్ను రావణ్ దగ్గరికి తీసుకుని వెళ్తారా లేదా, లేదంటే నేనే వెతుక్కుంటూ వెళ్తాను అని చంపలపై జారుతున్న కన్నిటిని తుడుచుకుంటూ చెప్తే ఎవ్వరూ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఖుషి అందరి వైపు ఒకసారి చూసి, నా రావణ్ దగ్గరికి నేనే వెళ్తాను, మీరెవ్వరూ తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ బయటకి నడుస్తూ ఉంటే ఆకాష్ ఖుషి చేతిని పట్టుకొని ఆపుతూ, ఖుషి, ఆగరా, నిన్ను కార్తీ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను అంటూ చెప్తే ఖుషి ఆకాష్ వైపు చూస్తూ, నిజంగానా అంటూ వేలకు ఆకాష్ని చూస్తూ, సరే పదండి వెళ్దాం అని ఆకాష్ చెయ్యి పట్టుకుని బయటికి లాగుతుంది. ఆకాష్ ఖుషి వైపు చూస్తూ, ఎప్పుడు కాదురా, రేపు మార్నింగ్ నేనే తీసుకుని వెళ్తాను నిన్ను, ఇప్పుడు నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్తే ఖుషి విసురుగా ఆకాష్ చేతిని నెట్టేసి, అవసరం లేదు, నేనే వెళ్తాను, నేను ఇప్పుడే రావణ్ణి చూడాలి అంటూ ఏడుస్తూ ఉంటే ఆదిత్య ఖుషి ముందుకు వెళ్ళి, మామ, రావణ్ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను నిన్ను, కానీ ఒక్క 10 మినిట్స్ కూర్చో, నేను చెప్పేది విను అంటూ బ్రతిమలాడతాడు. అయినా కూడా ఖుషి వినకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఆదిత్య అడ్డుగా వెళ్ళి, మామ ప్లీజ్, ఒక్క 10 మినిట్స్, నేను చెప్పేది విను అంటూ చెప్పడంతో ఖుషి ఆదిత్య వైపు చూస్తూ, సరే, ఓన్లీ 10 మినిట్స్ అని అంటూ, ఏం చెప్పాలి అని అడిగింది వెక్కిళ్ళ మధ్య. ఆదిత్య ఖుషిని కూర్చోపెట్టి, మమ్మ, నేను చెప్పేది కొంచెం కూల్గా విను అని అంటూ ఫోన్ తీసి లైవ్ టెలికాస్ట్ అయిన ప్రతాప్ వీడియో చూపిస్తే వీడియోలో కార్తీక్ దెబ్బలతో ఉండడం చూసి ఏడుస్తూ, రావణ్, రావణ్ ఎక్కడున్నాడు అంటూ అడుగుతూ ఉంటే ఆదిత్య ఖుషి వైపు చూస్తూ, మమ్మ, రావణ్ ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్స్ బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని అంటే ఖుషి వినకుండా, లేదు, నేను రావణ్ణి ఇప్పుడే చూడాలి అని బయటకు వెళ్తూ ఉంటే ఆదిత్య ఖుషి చేతిని పట్టుకుని ఆపుతూ, మామ ప్లీజ్, కొంచెం సేపు ఆగితే డాక్టర్స్ బయటకు వస్తారు అంటూ చెప్తాడు. ఖుషి ఆదిత్య నుంచి విడిపించుకుంటూ అతన్ని కొడుతూ, నేను ఇప్పుడే రావణ్ణి చూడాలి అని గొడవ చేస్తూ రూమ్ లో ఉన్నవన్నీ పడేస్తూ ఏడుస్తూ ఉంటే ఆకాష్, రక్షిత, మైక్, ఆదిత్య ఎంతలా ఖుషికి నచ్చ చెప్పాలని చూసినా కూడా ఖుషి వినిపించుకోలేదు. అప్పుడే కార్తీక్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి డాక్టర్స్ అక్కడికి వచ్చి, మేడం ప్లీజ్, సార్కి ఇప్పుడు బాగానే ఉంది అంటూ చెప్పడంతో ఖుషి అప్పుడు కొంచెం కంట్రోల్ అవుతూ, డాక్టర్, నేను రావణ్ణి చూడాలి అంటూ అడుగుతుంది వెక్కిలి పెట్టి ఏడుస్తూ. డాక్టర్ ఆకాష్ ఆదిత్య వైపు చూస్తూ, సార్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేం, గాయాలు గట్టిగా తగిలాయి, తలకి స్టిచెస్ పడ్డాయి, బాడీపై దెబ్బలు కూడా గట్టిగానే తగిలాయి, చాలా బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ ఎక్కించాము, కోలుకోవటానికి టైం పడుతుంది, 24 గంటల్లో స్పృహలోకి ఖచ్చితంగా రావాలి, లేదంటే కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మా ప్రయత్నం మేం చేశాం సార్, ఇక ఆ దేవుడి దయ అంటూ చెప్తే ఖుషి డాక్టర్స్ వైపు చూస్తూ, నేను నా రావణ్ణి చూడాలి
అంటూ అడుగుతుంది వెక్కిళ్ళు పెడుతూ. డాక్టర్స్ ఖుషి వైపు ఒకసారి చూసి, ఓకే మేడం, కానీ సార్ని డిస్టర్బ్ చేయకండి అంటూ చెప్తే ఆదిత్య ఖుషి చేయి పట్టుకుని పదమమ్మ అని కార్తీక్ ఉన్న రూమ్ వైపు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు లోపలికి వెళ్తే తలకి పెద్ద కట్టుతో, ఇంకా బాడీ మీద అక్కడక్కడ కట్లతో, మిషన్ల మధ్య వైర్స్ తో ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటాడు కార్తీక్. కార్తీక్ ని అలా చూడగానే ఖుషి అడుగులు అక్కడే ఆగిపోతే ఆదిత్య ఏడుస్తూ సరిగ్గా కనిపించని కార్తీక్ రూపం చూస్తూ కళ్ళు తుడుచుకొని మమ్మ రా అని అంటూ ఖుషిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఖుషి రెప్ప వేయకుండా కదలకుండా అలాగే పడుకునున్న కార్తీక్ ని చూస్తూ మౌనంగా ఉండిపోతే ఒక 5 నిమిషాలకు ఆదిత్య ఖుషికి దూరం జరిగి కార్తీక్ వైపు అడుగులు వేశాడు. కానీ ఖుషి మాత్రం ఉన్న చోటు నుంచి కదలకుండా అలాగే నిలబడిపోతుంది. ఆదిత్య కార్తీక్ దగ్గరికి వెళ్లి సెలైన్ పెట్టిన చేతిని చిన్నగా తన చేతిలోకి తీసుకొని ఏడుస్తూ కార్తీక్ వైపు చూసి రావణ్ ప్లీజ్, నువ్వెలా ఉంటే నాకు భయం వేస్తోంది. చిన్నప్పుడు ఇలాగే భయం వేస్తూ ఉంటే నువ్వు నాకు ఈ లాకెట్ ఇచ్చావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకెప్పుడు భయం వేయలేదు. కానీ నేను ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ భయం వేస్తోంది. నువ్వు కళ్ళు తెరిచి భయం లేదు అని చెప్పు రావణ్ అంటూ కన్నీళ్లతో అడుగుతూ ఉంటే 10 నిమిషాలు గడిచినా కార్తీక్లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదిత్య కార్తీక్ చేతిని చిన్నగా బెడ్ మీద పెట్టి తల తిప్పి చూస్తాడు. ఖుషి ఉన్న చోట నిలబడి ఉండడం, చలనం లేనట్టు కదలకుండా ఉండడంతో ఆదిత్య కంగారుగా మమ్మ అని అంటూ ఖుషి దగ్గరికి వెళ్ళేసరికి ఖుషి మోకాళ్ళ మీద కిందకి జారిపోతూ ఉంటే ఆదిత్య ఫాస్ట్ గా 2 అడుగుల్లో ఖుషిని చేరి ఖుషి పూర్తిగా నేలను చేరకముందే పట్టుకుని కింద కూర్చుంటూ ఖుషి బుగ్గలు తడుతూ మమ్మ మమ్మ కళ్ళు తెరువు అని తడుతూ ఉంటే ఖుషి కళ్ళు తెరవకపోవడంతో అక్కడే ఉన్న సిస్టర్ ఫాస్ట్ గా బయటకు వెళ్లి డాక్టర్ని తీసుకుని వస్తుంది. వెంటనే ఖుషిని అక్కడే ఐసీయూలో ఉన్న ఇంకో బెడ్ మీద పడుకోబెడితే డాక్టర్ ఖుషిని చెక్ చేసి బాగా స్ట్రెస్ తీసుకున్నారు, ఇంజెక్షన్ చేస్తాను, ఒక 2 గంటల్లో స్పృహలోకి వస్తారు అని చెప్పి ఇంజెక్షన్ వేసి మేడంని రూమ్కి షిఫ్ట్ చేస్తాను సార్ అంటూ చెప్పాడు. ఆదిత్య ఒకసారి కార్తీక్ వైపు చూసి ఖుషి వైపు చూస్తూ తను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏం లేదు కదా, ఐ మీన్ ఇన్ఫెక్షన్ అలా అంటూ అడిగాడు. డాక్టర్ ఒకసారి ఖుషి వైపు చూసి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఉండొచ్చు, మీరు బయట కూర్చోండి, ఏదైనా అవసరమైతే సిస్టర్ పిలుస్తారు అంటూ చెప్తే ఆదిత్య ఒకసారి కార్తీక్ వైపు చూసి ఖుషి వైపు చూస్తూ ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకుని మమ్మ రావణ్కి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అని మనసులో అనుకుని ఖుషి చేతిని వదిలి బయటకు వెళ్ళాడు. మైక్ బలవంతంగా ఆదిత్యని ఆకాష్ని ఇంకో రూమ్కి తీసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను, ఏదైనా అవసరమైతే పిలుస్తాను అంటూ చెప్తే వాళ్ళు కూడా అలసిపోయి ఉండడంతో ఇంకా చేసేది కూడా ఏమీ లేక సరే అంటూ వెళ్లారు. ఆదిత్య పడుకుంటే ఆకాష్ వేదు దగ్గరికి వెళ్ళాడు. మైక్ బయటకు వచ్చి కార్తీక్ ఖుషి ఉన్న రూమ్ దగ్గరికి బయట కూర్చున్నాడు. కార్తీక్కి త్వరగా స్పృహ రావాలి అని కోరుకుంటూ కొంచెం సేపటికి శౌర్య కరణ్ వస్తే శౌర్య మైక్ వైపు చూస్తూ రావణ్కి ఎలా ఉంది అంటూ అడిగితే మైక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో శౌర్య మైక్ వైపు చూస్తూ రాజు ఎలా ఉన్నాడు అంటూ అడిగాడు. మైక్ శౌర్యని చూస్తూ రాజు బాగానే ఉన్నాడు అని డాక్టర్ రాజు గురించి చెప్పింది చెప్తే శౌర్య మళ్ళీ కార్తీక్ గురించి అడిగాడు. మైక్ అప్పటి వరకు ఆపిన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ శౌర్యని గట్టిగా హక్ చేసుకుని డాక్టర్ చెప్పింది చెప్పడంతో అక్కడే ఉన్న కరణ్ కూడా కన్నీళ్లతో కార్తీక్కి ఏం కాదు అని చెప్తూ ఉంటే శౌర్య చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో నేను రావణ్ణి చూడాలి అంటూ అడిగాడు. మైక్ శౌర్యకి దూరం జరిగి ఏ రూమ్లోనే ఉన్నారు అంటూ చెప్పి బొజ్జమ్మ కూడా స్పృహలో లేదు, స్ట్రెస్ వల్ల స్పృహ తప్పింది, ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి చూడండి అంటూ శౌర్యకి దారి వదిలితే శౌర్య లోపలికి వెళ్లి కార్తీక్ ని చూసి కష్టంగా ఒక్క అడుగు వేస్తూ కార్తీక్ ని చేరుకుని ఏడుస్తూ కన్నీళ్లతో మసకబారిన కళ్ళను కార్తీక్ పై నిలిపి కార్తీక్ నే చూస్తూ కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని కష్టంగా ఒక్కో అక్షరం పలుకుతూ రావణ్ అంటూ పిలిచాడు. కార్తీక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో శౌర్య కార్తీక్ వైపు చూస్తూ రావణ్, నువ్వు ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఏడిస్తే నీకు నచ్చదు కదా, కానీ ఇప్పుడు నువ్వే ఏడిపిస్తూ ఉన్నావు నన్ను, అయినా వాడితో నిజం చెప్పించడం కోసం నిన్ను నువ్వు ఇలా ఇబ్బంది పెట్టుకుని మమ్మల్ని ఏడిపించటం ఏం బాగాలేదు. ఈ విషయంలో నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, త్వరగా కళ్ళు తెరిచి నాతో మాట్లాడు, లేదంటే
నేను నీతో అస్సలు ఎప్పటికీ మాట్లాడను. అంతేకాదు నీకు కనిపించకుండా ఎటైనా వెళ్ళిపోతాను. త్వరగా కళ్ళు తెరిచి నాతో మాట్లాడు అని చెక్కిలపై జారుతున్న కన్నీళ్లతో చెప్పి కార్తీక్ వైపు ఒకసారి చూసి ఖుషి దగ్గరికి వెళ్ళాడు. స్పృహ లేకుండా ఉన్న ఖుషి తల నిమురుతూ, రావణ్కి ఏం కాదురా, రావణ్ మనం లేకుండా ఉండలేడు. మనం కూడా వాడు లేకుండా ఉండలేమని వాడికి తెలుసు. అందుకే త్వరగా కళ్ళు తెరిచి ఎప్పట్లా కంటి చూపుతోనే మనల్ని భయపెడతాడు. చూస్తూ ఉండు అంటూ చెప్పి ఇంకోసారి కార్తీక్ వైపు చూసి బయటకు వచ్చేస్తే తర్వాత కరణ్ కూడా వెళ్ళి చూసి వస్తాడు. మైక్ కరణ్ వైపు చూస్తూ, కరణ్, సార్ ఇంటికి వచ్చేసరికి మనం అరవింద్ని తీసుకుని రావాలి. అరవింద్ని తీసుకువచ్చి ఆ ప్రకాష్ గురించి అన్ని నిజాలు చెప్పాలి. అతనికి ఒక అన్న, అక్క, ఒక ఫ్యామిలీ కూడా ఉంది అని చెప్పాలి. ఇంకా ప్రకాష్ గురించి అయితే అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అనేది సార్ డిసైడ్ చేస్తాడు అంటూ చెప్తే సౌర్య కరణ్ వైపు చూస్తూ, అప్పటి వరకు వాడికి కేవలం బ్రతికొండడం కోసం కొంచెం ఫుడ్ మాత్రమే పెట్టండి. అది కూడా ఒక్క పూట మాత్రమే. ఒక చీకటి గదిలో వాడిని పడేయండి. వాడి అన్ని నీడ్స్ ఆ రూమ్లోనే అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది వాడికి కొంచెమైనా బాధ. ఇంకా ఆ రాజేష్ గారిని సపరేట్గా ఉంచండి. వాడి గురించి రియాకి చెప్పండి. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టే వాడికి పనిష్మెంట్ ఇద్దాం. అవినాష్ దగ్గర మన మనిషిని ఒకరి నుంచి రియాని మ్యాన్షన్కి తీసుకురండి. నేను ఇక్కడ అంతా చూసుకుంటాను. ఈలోపు మీరు మిగతా ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి ఒక కోటింగ్ ఇచ్చి మన ప్లేస్లో పడేయండి అని చెప్తే ఇద్దరు ఓకే అని, కార్తీక్కి ఏం కాకూడదు అని త్వరలా స్పృహలోకి రావాలి అని కోరుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరికీ కష్టంగా టైం గడుస్తూ ఉంటే 2 గంటల తర్వాత ఖుషికి స్పృహ వచ్చింది. మరి స్పృహలోకి వచ్చిన ఖుషి కార్తీక్ని అలా చూసి తట్టుకోగలుగుతుందా? డాక్టర్ చెప్పినట్టుగా కార్తీక్ స్పృహలోకి వస్తాడా? ప్రకాష్ గురించి, తన ఫ్యామిలీ గురించి అరవింద్ తెలుసుకుంటే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది? తనకి తోడబుట్టిన తమ్ముడు ఉన్నాడని తెలిస్తే ఖుషి సంతోషిస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.